ప్రపంచంలో టాప్ 5 కంపెనీస్ లో ఒకటైన గూగుల్ కంపెనీ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో విశాఖపట్నంలో ఏఐ హబ్ అండ్ గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ ని బిల్డ్ చేయబోతుందని October 14th రోజు గూగుల్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. $15 బిలియన్ అంటే అరౌండ్ 1,30,000 కోట్లు. ఇప్పుడు ఏఐ హబ్ అంటే గూగుల్ ఏఐ మోడల్స్ ఉంటాయి కదా, వాటిని ట్రైన్ చేసే ట్రైనింగ్ యూనిట్స్, రీసెర్చ్ ల్యాబ్స్, ఇన్నోవేషన్ సెంటర్స్ అండ్ క్లౌడ్ టూల్స్ తో ఏఐ డెవలప్మెంట్ ప్రాసెస్ మొత్తం ఇక్కడనే జరుగుతుంది. అండ్ ఇండియా ఫోకస్డ్ ఏఐ టూల్స్ ఆర్ మోడల్స్ ని కూడా డిజైన్ చేసే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఫర్ రీజనల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఎట్సెట్రా. సో ఇదంతా సాఫ్ట్వేర్ సైడ్. అండ్ హార్డ్వేర్ సైడ్ 1 గిగావాట్ స్కేల్ లో డేటా సెంటర్ కూడా బిల్డ్ చేయబోతున్నారు. డేటా సెంటర్ అంటే హ్యూజ్ ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి, లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేయడానికి అండ్ హ్యూజ్ కంప్యూటేషన్స్ ఆపరేట్ చేయడానికి రిక్వైర్ అయ్యే సర్వర్స్, జీపీయూస్, టీపీయూస్ అండ్ స్టోరేజ్ సెంటర్స్ ఉండే ఒక పెద్ద పవర్ హౌస్ లాంటిది. అండ్ దీనితో పాటు అండర్ వాటర్ లో సబ్సీ కేబుల్స్ కూడా తీసుకురాబోతున్నారు. ఈ కేబుల్స్ అనేవి సముద్రం లోపల వైజాగ్ నుండి గ్లోబల్ గా ఉన్న గూగుల్ డేటా సెంటర్స్ కి కనెక్ట్ అవుతాయి. ఈ సబ్సీ కేబుల్స్ సముద్రం లోపల ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి, ఒక కాంటినెంట్ నుండి ఇంకో కాంటినెంట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కేబుల్స్ ద్వారానే ఇంటర్నెట్ లో డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మొబైల్ లో గూగుల్ ఓపెన్ చేసి Amazon.in అని సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఫస్ట్ మీ మొబైల్ నుండి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP దగ్గరకు వెళ్తుంది. అక్కడ నుండి ల్యాండ్ మీద ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ నుంచి ఇండియాలో ఉన్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ CLS కి రీచ్ అవుతుంది. తర్వాత ఈ సబ్సీ కేబుల్స్ లో నుంచి US ఆర్ యూరోప్ లో ఉన్న అమెజాన్ సర్వర్స్ కి రిక్వెస్ట్ పోతుంది. అండ్ అక్కడ నుండి మళ్ళీ సేమ్ రూట్ లో డేటా తిరిగి మీ మొబైల్ లోకి వస్తుంది. అండ్ ఇదంతా కూడా ఒక సెకండ్ లో ఆర్ విత్ ఇన్ ఏ సెకండ్ లో జరిగిపోతుంది. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల మన ఇండియాకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్, జాబ్స్. ఏపీ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా నియర్లీ 1.8 lakhs జాబ్స్ క్రియేట్ అవుతాయి. సెకండ్, లో లాటెన్సీ అంటే డేటా ట్రాన్స్ఫర్ అయ్యే టైం తగ్గుతుంది. బికాస్ టిల్ నౌ మన రిక్వెస్ట్ సబ్సీ కేబుల్స్ నుండి US వరకు వెళ్లి వచ్చేది. బట్ వైజాగ్ డేటా సెంటర్ వల్ల చాలా వరకు డేటా ఇక్కడనే ప్రాసెస్ అయ్యి మనకి రిసీవ్ అవుతుంది. థర్డ్, ఫాస్టర్ డేటా ప్రాసెసింగ్. యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆర్ గూగుల్ క్లౌడ్ వాడుతున్నా కూడా ఇంతకు ముందున్న దానికంటే చాలా వరకు డేటా ప్రాసెసింగ్ అనేది స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డేటా సెంటర్ వల్ల మన ఇండియాకి ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల హైటెక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ లాగా వైజాగ్ ని ఫ్యూచర్ లో AI సిటీ అని కూడా అనొచ్చు. అండ్ ఈ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, స్టే హెడ్ ఇన్ టెక్. బై బై.